ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం చాలాసార్లు వింటుంటాం కదా, ఈ ₹5 స్టాక్ అనేది 500 అయింది, ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అయింది అని చెప్పి. ఈ స్టోరీస్ మనం వింటున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది మనసు, అయ్యో మనం కూడా ఇలాగా తక్కువ ప్రైస్లో ఉన్న స్టాక్స్ కొంటే మనం కూడా ఒక మంచి ప్రాఫిట్ ఎర్న్ చేసేవాళ్ళం అని చెప్పి ఈ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రూత్ అయితే ఉంది ఫ్రెండ్స్. చీప్ స్టాక్ అంటే సేఫ్ అనేది కాదు, లో ప్రైస్ అంటే ఆపర్చునిటీ కూడా కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. అసలు పెన్నీ స్టాక్ అంటే ఏంటి, ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది, రియల్గా ఎలా అనలైజ్ చేయాలి వీటిని, ఇప్పుడు మనం ఈ టాపిక్ని కంప్లీట్గా క్లారిటీతో చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ పెన్నీ స్టాక్ అంటే ఏంటి? పెన్నీ స్టాక్ అంటే సింపుల్గా చెప్పాలంటే వెరీ లో ప్రైస్లో ట్రేడ్ అయ్యే షేర్స్ ఫ్రెండ్స్. యూజువల్లీ ₹1 నుండి ₹50 రేంజ్లో ఉంటాయి. కానీ ప్రైస్ మాత్రమే క్రైటీరియా కాదు ఫ్రెండ్స్. ఇవి మోస్ట్లీ స్మాల్ కంపెనీస్, స్మాల్ క్యాప్ అంటే మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే బిజినెస్ సైజ్ కూడా చిన్నది ఫ్రెండ్స్. ఆపరేషన్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. మార్కెట్లో రికగ్నేషన్ ఇంకా అవ్వలేదు, అంటే రికగ్నేషన్ కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇటువంటి కంపెనీస్. ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్న కంపెనీస్ అని అర్థం అన్నమాట. ఇవి స్టార్టప్ స్టేజ్లో కంపెనీస్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. గ్రో అయితే మట్టికి చాలా పెద్దగా అవ్వే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి పెన్నీ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ గ్రోత్ పొటెన్షియల్గా కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు పెన్నీ స్టాక్స్ అట్రాక్ట్ చేస్తాయని అడిగితే, పెన్నీ స్టాక్స్ అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మన థింకింగ్ ఫ్రెండ్స్. మనం ₹10 స్టాక్ చూస్తే చీప్ అని ఫీల్ అవుతాం, అదే ₹1000 స్టాక్ చూస్తే ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవుతాం. కానీ ఇది రాంగ్ థింకింగ్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ₹10 స్టాక్ 20 అయితే 2x రిటర్న్ అని చెప్పి అంటాం, అలాగే ₹1000 స్టాక్ 2000 అయితే కూడా 2x రిటర్న్. అది గుర్తుపెట్టుకోండి. కానీ మనకి ₹10 స్టాక్లో 100 షేర్స్ కొనగలుగుతాం కాబట్టి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకొక రీజన్ ఏంటంటే మల్టీ బ్యాగర్ డ్రీమ్. ₹5 స్టాక్ అనేది 500 అవ్వచ్చు అని చెప్పి అనుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి పెన్నీ స్టాక్స్ ఎమోషనల్గా అట్రాక్ట్ చేస్తాయి, లాజికల్గా కాదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అయితే పెన్నీ స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని అడిగితే, పెన్నీ స్టాక్స్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ. ఫస్ట్ ప్రైస్ చూడాలి ఫ్రెండ్స్. యూజువల్లీ ₹50 కింద ఉంటాయి ఇటువంటి స్టాక్స్. నెక్స్ట్ మార్కెట్ క్యాప్ చూడాలి ఫ్రెండ్స్. స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటుంది, వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ట్రేడింగ్ యాక్టివిటీ లిమిటెడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఫైనాన్షియల్గా క్లియర్గా స్ట్రాంగ్గా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి లో ప్రైస్ ప్లస్ స్మాల్ కంపెనీ ప్లస్ లో లిక్విడిటీ అంటే మోస్ట్లీ పెన్నీ స్టాక్స్ అని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి లో ప్రైస్ స్టాక్ బ్యాడ్ కావు ఫ్రెండ్స్, కానీ ప్రతి పెన్నీ స్టాక్ కూడా రిస్కీయే, అది గుర్తుపెట్టుకోవాలి. పెన్నీ స్టాక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, లేదంటే ఎలా రీడ్ చేయాలని అడుగుతారు కొంతమంది. పెన్నీ స్టాక్స్ అనలైజ్ చేయాలంటే ఫస్ట్ రెవెన్యూ చూడాలి ఫ్రెండ్స్. కంపెనీ సేల్స్ పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. నెక్స్ట్ ప్రాఫిట్ చూడాలి, లాస్లో ఉందా, ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతుందా అనేది కూడా చూడాలన్నమాట. నెక్స్ట్ డెట్ చూడాలి ఫ్రెండ్స్. లోన్స్ ఎక్కువ ఉన్నాయా లేదన్నది చూడాలి. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూడాలి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉన్నది చూడాలి, అంటే ఓనర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారా లేదా అన్నది చూడాలి ఆ కంపెనీ మీద. అలాగే ఎగ్జాంపుల్గా ₹20 స్టాక్ ఉంది అనుకోండి, రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్ పాజిటివ్, డెట్ తక్కువ, ప్రమోటర్ హోల్డింగ్ కూడా హై అంటే గుడ్ సిగ్నల్. కానీ లాస్లో ఉంది అంటే, డెట్ ఎక్కువ అంటే అవాయిడ్ చేయడం మన మంచిది అటువంటి స్టాక్ని. అలాగే పెన్నీ స్టాక్స్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మాట ఇది. అంటే పెన్నీ స్టాక్స్ని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇవి హైలీ రిస్కీ కేటగిరీ అన్నమాట. కాబట్టి పోర్ట్ఫోలియోలో స్మాల్ పోర్షన్ మాత్రమే అలోకేట్ చేయాలి. ఎగ్జాంపుల్గా 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఫ్రెండ్స్, అందులో 5,000 to 10,000 మాత్రమే మనం పెన్నీ స్టాక్స్ మీద అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా లాంగ్ టర్మ్ పేషెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇమీడియట్గా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. పెన్నీ స్టాక్స్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ లాగా ట్రీట్ చేయాలి ఫ్రెండ్స్. అది అర్థమవుతుంది కదా మీకు. పెన్నీ స్టాక్స్కి కొన్ని స్ట్రాంగ్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే మల్టీ బ్యాగర్ పొటెన్షియల్. స్మాల్ కంపెనీ గ్రో అయితే హ్యూజ్ రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ₹10 స్టాక్ 100 అయితే 10x రిటర్న్. ఇంకొక అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంట్రీ కాస్ట్ అనేది చాలా తక్కువ. బిగినర్స్ స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ స్టేజ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బిగ్ కంపెనీస్లో లేట్ ఎంట్రీ అవ్వచ్చు, కానీ పెన్నీ స్టాక్స్లో ఎర్లీ స్టేజ్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఒక ₹5 స్టాక్ ₹20కి పెరిగింది అని అనుకోండి, చాలామంది ఎంట్రీ ఇస్తారు. కానీ యాక్చువల్గా ఆ కంపెనీ స్ట్రాంగ్ కాదు ఫ్రెండ్స్. ప్రమోటర్స్ షేర్స్ సెల్ చేస్తారు, ప్రైస్ సడన్గా ₹3 పడిపోతుంది అన్నమాట. ఇక్కడ లేట్గా ఎంట్రీ ఇచ్చిన ఇన్వెస్టర్స్కి లాస్లో పడిపోతారు. ఇది పెన్నీ స్టాక్స్లో చాలా కామన్గా జరిగే సిచ్యువేషన్స్ అన్నమాట. కాబట్టి ప్రైస్ చూసి కాదు ఫ్రెండ్స్, కంపెనీ క్వాలిటీ చూసి మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం కామన్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటనేది చూద్దాం. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చీప్ స్టాక్ అంటే గుడ్ స్టాక్ అని అనుకోవడం అన్నమాట.
ఇంకొక మిస్టేక్ ఏంటంటే రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం. ఇంకో మిస్టేక్ ఫుల్ మనీ ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. కాబట్టి ఈ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు పెన్నీ స్టాక్స్ అనలైజ్ చేయాలంటే ఈ స్టెప్స్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. బిజినెస్ క్లియర్ ఉందా అనేది చూడాలి ఫ్రెండ్స్. రెవెన్యూ గ్రోత్ ఉందా అన్నది చూడాలి. ప్రాఫిట్ పాజిటివా అని చూడాలి ఫ్రెండ్స్. డెట్ తక్కువ ఉందా లేదా అన్నది చూడాలి. ప్రమోటర్ స్ట్రాంగ్గా ఉన్నారా లేదని చూడాలి. ఇవి మ్యాచ్ అయితే మాత్రమే మనం ఆ స్టాక్ని కన్సిడర్ చేయాలి, లేకపోతే చేయకూడదు. పెన్నీ స్టాక్స్ చీప్గా ఉంటాయి కానీ రిస్క్ కూడా ఉంటుంది. మల్టీ బ్యాగర్ ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్స్లో, కానీ ఫెయిల్యూర్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగ్జైట్మెంట్తో కాకుండా అనాలిసిస్తో ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు 10 రూపీస్ స్టాక్ చూసిన వెంటనే చీప్ అని కాదు ఫ్రెండ్స్, స్ట్రాంగ్గా ఆ కంపెనీ స్ట్రాంగ్గా లేదా అన్నది అన్నీ ఆలోచించాలి. మనం పైన ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా బిజినెస్ క్లియర్ ఉందా, రెవెన్యూ గ్రోత్ ఉందా, ప్రాఫిట్ పాజిటివా, డెట్ తక్కువ, ప్రమోటర్ స్ట్రాంగ్గా, ఇవన్నీ చూసి బాగా ఆలోచించి అప్పుడే స్మార్ట్గా డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే స్మార్ట్ ఇన్వెస్టర్స్ అవుతారు మీరు. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. అయితే మీ ఈ కాన్సెప్ట్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మీ డౌట్స్ అన్ని నేను తొందరగా క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, టేక్ కేర్.